టోటల్ సినిమా నచ్చిందండి, చాలా బాగుంది. సినిమా బాగుందండి, చాలా బాగుంది. అంతా బాగుంది, పల్లెటూరు అంతా వాతావరణం అంతా బాగుంది. చాలా బాగుంది, సూపర్ గా ఉంది. నాగదుర్గ ఎలా చేసిందండి? చాలా బాగా సాంగ్స్ చూసారు ఇంత ముందు, సినిమాలకు వచ్చింది కదా, సినిమాలో ఏ విధంగా చేసింది? అంటే బాగుందండి. చిన్నపిల్లలు చూడొచ్చా, పెద్దలు చూడొచ్చా? వల్గారిటీ ఏమంటున్నాయి? వల్గారిటీ ఏం లేదు, చిన్న పిల్లలు బాగా చూడొచ్చు. ఫ్యామిలీ చూడొచ్చా సినిమానే కదా? చాలా బాగుంది, చాలా బాగుంది. అడవి గురించి చాలా బాగా చెప్పారు, చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు మూవీలో. చాలా 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 బాగుంది. అందరి సపోర్ట్, చెట్ల గురించి సినిమా హీరోయిన్ బాగా సక్సెస్ అవుతుంది. బాగా సక్సెస్ కావాలని మీ అందరూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ JL బాబు గారు, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ ఇన్ టు దిస్ ఫిల్మ్. అండ్ సినిమా ప్రేక్షకులందరికీ, సినిమా ప్రేమికులందరికీ ఒక మంచి ఆర్గానిక్ సినిమా సేవ్ ఫారెస్ట్ సేవ్ లైఫ్ ఒక ఎంటర్టైనింగ్ గా చూపించారు. ఆస్తులు ఇవ్వకపోయినా పర్లేదు, ఒక మంచి ప్రాణ ఆయునిద్దాం, మన చెట్లను కాపాడుకుందాం, అడవి తల్లిని కాపాడుకుందాం అనే ఒకే ఒక లక్ష్యంతో ఎంతో కష్టపడి ఇష్టంతో తీసిన మా రాజ నరేంద్రకి, మా ప్రొడ్యూసర్లందరికీ, మా JL బాబు గారికి పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ. సినిమా చూసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఇన్ అడ్వాన్స్. మీరు ఎక్కడ బోర్ గారు, చక్కటి సినిమా అని నేను మీకు చెప్తున్నాను. ప్లీజ్ వాచ్ దిస్ ఫిల్మ్. సేవ్ సినిమా, సేవ్ ఫారెస్ట్, సేవ్ సినిమా. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వన్ మోర్ హంబుల్ రిక్వెస్ట్ ఫర్ అవర్ CM గారు, అందరికి ఎంతో మంది ప్రొడ్యూసర్స్ కి చెప్పారు, మంచి సినిమాలు తీయండి, సామాజికంగా ఉపయోగపడే సినిమాలు తీయండి, యాంటీ డ్రగ్స్ సినిమాలు తీయండి అన్నారు. కానీ ఇట్లాంటి వనాన్ని కాపాడుకునే సినిమాలు తీసిన వారికి అన్న మీరు ఇప్పుడు ఏం చేస్తారో ఒక్కసారి మాకు సపోర్ట్ చేయండి. రాజ్ నరేంద్ర అన్న ఎంతో ప్రాణం పెట్టి సినిమాని తీసిండు. ప్లీజ్ వాచ్ దిస్ ఫిల్మ్. మీకు నచ్చితేనే సపోర్ట్ చేయండి, అదే మీకు కోరుతున్నాము. ఆల్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, తెలంగాణ డిపార్ట్మెంట్, సెంట్రల్ గవర్నమెంట్, let us all together save forest, and films that motivate and inspire people to save forest, support. Environmentalist, this is your chance. Come watch this movie and do what you can. Thank you very much. Save forest once again, save life. చాలా బాగుంది. ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్ సినిమా ఇది. పిల్లలకి బాగా, అంటే అందరికి అడవుల గురించి వాల్యూ అన్ని తెలవాలి. అవన్నీ ఈ జనరేషన్ లో, సెల్యులర్ జనరేషన్ లో తెలియట్లేదు. సో కంపల్సరీ పిల్లలకి చూపిస్తే మంచి మోటివేషనల్ గా ఉంటది. సేవ్ ఫారెస్ట్ అనే కాన్సెప్ట్ మీద చాలా బాగా తీశారు మూవీ. Very nice. Very nice. నైస్. ఫారెస్ట్ విషయంలో చాలా సేఫ్ పాటలు, లిరిక్స్ బాగున్నాయి, చాలా బాగుందండి. ఈ సినిమా కనుక ట్యాక్స్ బెనిఫిట్ ఇస్తే ఇంకా చాలా బాగుంటుంది, పిల్లలందరికీ చూపించాల్సిన సినిమా కూడా. ఎన్విరాన్మెంటల్ సేవ్ కోసం తీసినట్టుంది. స్కూల్ పిల్లలందరినీ తీసుకొచ్చి చూపిస్తే బాగుంటుంది, స్కూల్ యాజమాన్యం. చాలా బాగుంది. సూపర్. సూపర్ సార్. అందరూ ఈ జనరేషన్ లో పిల్లలందరూ చూడవలసిన మూవీ. అడగండి, చెప్తాను. నాకు చాలా బాగా అనిపించిందండి. బికాస్ అందరూ వాళ్ళు ఎలా ఉంటుంది రెస్పాన్స్ అనేది ఇవాళ థియేటర్ లో చూసిన తర్వాత అర్థమైంది. చాలా అద్భుతంగా వచ్చింది మూవీ. ఇలాంటి మూవీస్ చూడాలి తప్పకుండా. ఫస్ట్ జనాలు అన్ని మూవీస్ తో పాటు థియేటర్ కి వచ్చి దీని మీద కొంచెం టైం స్పెండ్ చేసి మూవీ చూస్తే మీకు తెలుస్తుంది అసలు మేము ఏం తీసాము, ఏం చెప్పాలనుకున్నాము, ఏం చెప్తున్నాం అనేది. ఫస్ట్ థియేటర్స్ కి రండి, మూవీ చూడండి. చూసిన తర్వాత మీరు రివ్యూస్ ఇవ్వండి. బాలేదంటే బాలేదని రివ్యూ ఇవ్వండి, బాగుందంటే బాగుందని రివ్యూ ఇవ్వండి. బట్ థియేటర్స్ కి వచ్చి ముందు ఇలాంటి మంచి మూవీస్ చూడాలండి. చూస్తేనే మనము ఎడ్యుకేట్ అవుతాము, నేర్చుకుంటాం మూవీస్ ద్వారా కూడా. అండ్ మూవీస్ కూడా మనల్ని ఎడ్యుకేట్ చేస్తాయి అని ఇలాంటి సినిమాలు చూస్తేనే తెలుస్తుంది. డెఫినెట్ గా రండి కలివివనం మూవీకి. పెద్ద స్క్రీన్ మీద చూసుకున్నాను కదా, మీ యొక్క ఒపీనియన్ ఇంతకు చిన్న స్క్రీన్ మీద యూట్యూబ్ లో చూస్తున్నారు కదా, హ్యాపీ అనిపించిందండి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అన్నిటికన్నా, అన్ని పాయింట్స్ కన్నా నా మెయిన్ ఇంపార్టెంట్ గా ఏంటంటే ఇలాంటి మూవీ నా డెబ్యూట్ అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మూవీ ఎలా రీచ్ అయింది, జనాలు ఎలా ఆదరిస్తారో, డెఫినెట్ గా జనాలు చూస్తారు, ఆదరిస్తారు, అది తెలుసు. బట్ ఇలాంటి మూవీతో నేను డెబ్యూట్ రావడం నాకు చాలా అంటే చాలా లక్ గా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. అందరూ వచ్చి మూవీ చూడండి థియేటర్స్ లో, కలివివనం.
అందరికీ నమస్కారం. కలివన్ సినిమా మేము చూసి బయటికి రావడం జరిగింది. దాంట్లో ఒక ముఖ్యమైన పాత్ర నాకు ఇచ్చి ప్రోత్సహించిన మా దర్శకులు రాజ్ నరేంద్ర గారికి, అలాగే మా నిర్మాతలు మల్లికార్జున రెడ్డి గారికి, విష్ణువర్ధన్ రెడ్డికి నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ముఖ్యంగా కెమెరామెన్ బాబు గారి ఆయన వర్క్ చాలా చాలా బాగా ఉంది. మ్యూజిక్ చాలా బాగుంది, లిరిక్స్ బాగా ఉన్నాయి, అన్ని బాగా ఉన్నాయి. మా ఫ్రెండ్స్ అందరం తీసుకురావడం జరిగింది, ఒక 20 మందిని. వీళ్ళందరూ కూడా బాగా నచ్చింది సినిమా. కాబట్టి ప్రేక్షకులు ఈ సినిమాని విజయవంతం చేసి దిగ్విజయంగా మమ్మల్ని అందరూ ప్రోత్సహిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మాకు నేను అనకూడదు కానీ ప్రభుత్వం కానీ అంటే కళామ తల్లి మమ్మల్ని అనుగ్రహిస్తే మా సినిమాకి చాలా అవార్డులు వస్తాయి. అలాగే కమర్షియల్ గా కూడా అంటే అడవుల గురించి ఒకవేళ సందేశం లేదేమో అనుకుంటారేమో. ఆఖరి 2-3 నిమిషాలు మాత్రమే సందేశం, మిగతాదంతా ఎంటర్టైన్మెంటే. మొత్తం సినిమా ఎంటర్టైన్మెంట్, చాలా నవ్వులు ఉన్నాయి, అన్ని రకాల నవరసాలు మా డైరెక్టర్ గారు దీంట్లో చొప్పించాడు. కాబట్టి మీరందరూ కూడా ఈ సినిమా చూసి మాకు మంచి ప్రోత్సాహం అందిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా నమ్ముతూ మిమ్మల్ని అందరినీ ఆ భగవంతుడు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో హాయిగా చూడాలని ఆ దేవుణ్ణి పంచభూతాల్ని మనసారా కోరుకుంటున్నాను. దీంట్లో కూడా పంచభూతాలు ఉన్నాయి. తప్పకుండా మీరు మీ పిల్లల్ని తీసుకెళ్లి తప్పకుండా చూడవలసిన సినిమా, పిల్లలు పెద్దలు అందరూ చూడవలసిన సినిమా. మా రిక్వెస్ట్ మీరు అందరూ వెళ్ళి సినిమా చూడండి. థ్యాంక్ యూ. సినిమాలో ఫుల్ ఆక్సిజన్ ఉంది. ముఖ్యంగా ఈ సినిమాలో మనిషికి కావాల్సిన ఆక్సిజన్ కాబట్టి ఫుల్ ఆక్సిజన్ ఉంది. ఖచ్చితంగా ఇవి ప్రతి స్కూల్ పిల్లలందరినీ మొబిలైజ్ చేస్తారు. ఇంతకు ముందు ఎలాంటి సందేశాత్మకమైన సినిమాలు వచ్చినప్పుడు స్కూల్ వాళ్ళు వాలంటీర్ గా ప్రతి థియేటర్ ని వాళ్ళు బుక్ చేస్తారు. ఒక షో, కాంప్లిమెంటరీ షో లాగానో ఏదో వేసి పిల్లలకు చూపించేవాళ్ళు. ఖచ్చితంగా దీన్ని ప్రతి స్కూల్ మేనేజ్మెంట్ ఆలోచించి కాలేజెస్, స్కూల్ పిల్లలందరినీ ఈ సినిమా చూపించాల్సిందిగా కోరుతున్నాను. చాలా బాగుంది ఈ సినిమా. ప్రభుత్వం ముందుకు వచ్చేసి దీనికి ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ రద్దు చేసి పిల్లలకి చూసేట్టుగా ప్రోత్సహిస్తే చాలా బాగుంది పిక్చర్. చాలా కాలం తర్వాత ఒక మంచి సందేశాత్మక చిత్రం రావడం ఉదాహరణ. చాలా బాగుంది. నాయకురాలు మొట్టమొదటిసారి అయినా కూడా చాలా చాలా బాగా చేసింది అమ్మాయి. ఆమెకు నా అభినందనలు. అట్లాగే సమ్మట గాంధీ గారి నటన చాలా చాలా బాగా చేశారు. నేను ఆయనకి మన గద్దర్ అవార్డు రావాలని నేను కోరుకుంటున్నాను. అంత బాగా చేస్తారు ఆయన. అందరికీ నమస్తే. ఈ సినిమా చాలా మెసేజ్ ఉంది, ఫ్యామిలీతో చూడవచ్చు అందరూ కలిసి. అయితే ఎవరైనా సరే జీవితంలో ఒక్క మొక్క నాటి పెంచాము అని గుర్తు పెట్టుకుంటే ఈ ప్రపంచం చాలా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. అందరూ చూడొచ్చు ఈ సినిమా, ఫ్యామిలీతో చూడొచ్చు, పిల్లలు పెద్దలు అందరూ చూడొచ్చు. ఈ సినిమాలో విజయ్ ఠాకూర్గా చేసినందుకు చాలా గర్వపడుతున్నాను. ఒక మంచి సినిమాలో నేను పాత్ర వేసినందుకు ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్. యుగ యుగాల్లో గుర్తుండిపోయే మంచి సినిమా, ఈకో ఫ్రెండ్లీ సినిమా, ఎన్విరాన్మెంటల్ సినిమా, సేవ్ ఫారెస్ట్ సేవ్ లైఫ్ అని అందరికీ చాటి చెప్పే సినిమా. అద్భుతంగా తీశారు. ఈ సినిమాని అందరూ చూడాలి. అమ్మను ప్రేమించే ప్రతి ఒక్కరూ ఆ అడవి తల్లిని ఎట్లా అడవి తల్లిని మన ఏమేమి ఇస్తుందో అని చూపించిన ఈ సినిమా అందరూ చూడాలి. అండ్ హంబుల్ రిక్వెస్ట్ టు ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు సపోర్ట్ దిస్ ఫిల్మ్, ఇన్స్పిరేషనల్ ఫిల్మ్ దట్ మేక్స్ యూ ఆల్. అందరికీ సినిమా వచ్చిన తర్వాత నేను ఒక చెట్టు నా పిల్లల కోసం, నా వచ్చే తరాని కోసం కాపాడుకుంటా అని వాళ్ళ అమ్మ పేరు మీద ఒక్క చెట్టు అయినా నాటాలి, తన పిల్లల పేరు మీద ఒక్క చెట్టు నాటాలని నా స్ఫూర్తినిచ్చే ఈ సినిమాని అందరూ చూడండి, ఆదరించండి, 10 మందికి చెప్పండి. చూసినాకనే నచ్చితే చెప్పండి, అది మేము గ్యారంటీ, మీకు తప్పకుండా నచ్చుతుంది. హరితగా చాలా మంచి పాత్ర చేశారు. అండ్ ఎవ్రీ ఫ్రేమ్ అద్భుతంగా తీసిన మా కెమెరామెన్ బాబు గారికి, మంచి మనసుతో చిరకాలం గుర్తుండిపోయే సినిమా తీయాలి, డబ్బులు ముఖ్యం కాదని వచ్చిన మా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద వండర్ఫుల్ ఫిల్మ్. అండ్ ఐ రిక్వెస్ట్ హరిత టు సే a few words also. అందరికీ నమస్కారం. ముందు నుండి చెప్పినట్టే కల్లివివనం థియేటర్స్ లో చూడండి. ముందు థియేటర్స్ కి వచ్చి మూవీ చూసిన తర్వాత మీ రివ్యూ ఇవ్వండి. డెఫినెట్ గా రివ్యూ కోసం మేము చాలా వెయిట్ చేస్తున్నాం బేసిక్ గా చెప్పాలంటే. సో వి నీడ్ రివ్యూవర్స్, రివ్యూ ఇచ్చే వాళ్ళు వచ్చి మూవీ చూసి మీకు ఎలా అనిపించిందో రివ్యూ ఇవ్వండి. ఎందుకంటే ఇలాంటి మూవీ కనీసం జనాల వరకు వెళ్ళాలి. జనాల వరకు వెళ్తే ముందు వచ్చి థియేటర్లో చూసిన తర్వాత ఏంటి అనేది తెలుస్తుంది. మేము ఎందుకు ఇంత కష్టపడి దీనికి ఇంత ప్రమోషన్ చేయాల్సిన అవసరం ఏముంది ఇలాంటి మూవీకి అని మీరు వచ్చి చూస్తే తెలుస్తుంది. సో డెఫినెట్గా ముందు థియేటర్స్కి రండి, చూడండి.
నా మొదటి మూవీ ఇలాంటి మూవీ కలివివన మూవీ అవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ ఇలాంటి చిన్న మూవీ అయినా పెద్ద మూవీ అయినా మూవీ అలా నిలిచిపోవాలి. అండ్ ఈ మూవీ మాత్రం తప్పకుండా మీరు అందరు చూడాలి, మీరు అందరు చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. డెఫినెట్ గా థియేటర్స్ కి రండి, కలివివనం చూడండి. మా కెమెరామెన్ బాబు గారు. సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది, ఏం భయపడాల్సిన అవసరం లేదు. మీరు చిన్న సినిమా లాగా చూడకండి, ఒక్కసారి చూసిన తర్వాత అప్పుడు మీరు మాట్లాడండి. చూడండి, తప్పకుండా చూడండి. వారానికి ఒక్కసారి అన్ని సినిమాలు వస్తూ ఉంటాయి, కానీ ఇలాంటి సినిమా మాత్రం కోట్లో ఒక సినిమా వస్తుంది. ఇది మాత్రం ప్రామిస్గా చెప్తున్నా. ఈ సినిమాకి నేను కెమెరామెన్గా పనిచేసినందుకు నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. దయచేసి అందరు సినిమా చూడండి. మంచి సినిమా తీసిన అనుకుంటున్నా, మీ ముందు తీసుకొచ్చిన అనుకుంటున్నా. అందరూ చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నా. ఇక ఇంతకు మించి మంచి సినిమా తేవాలంటే ఇక నాతో కాదు, ఇంకెవరితో కాదనుకుంటా. ఇక అది నాకు కూడా తెలియదు. ఇంతకన్నా మంచి సినిమా తెస్తే మాత్రం అప్పుడు ఆలోచిస్తే ఇక అంతే. చూడాలి, అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను. సేవ్ ఫారెస్ట్ సేవ్ లైఫ్స్, తప్పకుండా అందరి సినిమా చూడండి, మీకు గ్యారంటీగా నచ్చుతుంది. థ్యాంక్ యూ.